హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో బ్రహ్మకమలం మొక్క. ఇది 3 సంవత్సరాల మొక్క అండి. 3 సంవత్సరాల క్రితం జానడంత మొక్కనండి 500 పెట్టి కొనుక్కున్నాను. ఇప్పుడు చూడండి 3 సంవత్సరాల తర్వాత ఈ మొక్క ఎంత చక్కగా పెరిగిందో. నార్మల్గా చూస్తే ఈ మొక్కకి ఎన్ని పువ్వులు ఉన్నాయో చెప్పడం కూడా కష్టము. చాలాసార్లు అండి ఒక 10-15 వరకు మనకు పువ్వులు వచ్చాయి. అలా వచ్చిన తర్వాత ఇప్పుడైతే 100లో పూలు విడిగాయి. అంటే దీనికి సీజన్ అంటూ లేదండి. మామూలుగా బ్రహ్మకమలము 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పెద్ద బ్రహ్మకమలం అండి, దాని ఆకులు కూడా పెద్దగా ఉంటాయి. ఇవి చిన్న రకం వెరైటీ అనమాట. దీని ఫ్లవర్స్ చిన్నగా ఉంటాయి. ఇది డే బ్లూమర్ అంటారు. అంటే నైట్ 10 గంటలప్పుడు విడుగుతాయి. ఇంకా మార్నింగ్ మనకి 10-11 వరకు కూడా ఈ ఫ్లవర్స్ ఇలానే ఉంటాయండి. నేను ఇది తీసింది 11 గంటల టైం అప్పుడు తీసానండి. చూసారా, ఈ టైంలో కూడా ఈ చక్కగా ఈ ఫ్లవర్స్ అయితే విచ్చుకొని ఉన్నాయి. డే బ్లూమర్స్ అంటే పెద్ద సైజు బ్రహ్మకమలం ఉంటాయి కదా, అవి మనకి మార్నింగ్ టైమ్స్ నైట్ టైమ్స్లోనే విడుగుతాయి. కానీ మార్నింగ్ మనం లేసేసరికి అది 5 o'clock అయినా అండి అవి ముడుచుకుపోయి ఉంటాయి. మనం చూడాలంటే మనము నైట్ మేలుకొని చూడాలి ఆ ఫ్లవర్స్ని. ఇక నైట్ బ్లూమర్స్ అంటే పెద్ద బ్రహ్మకమలం మొక్క మనకి ఫ్లవర్స్ వర్షాకాలంలోనే వస్తాయండి. సమ్మర్ మనకు ఖతం అవ్వంగానే అంటే పూర్తి అవ్వంగానే ఇంకా వర్షాలు స్టార్ట్ అవ్వంగానే బ్రహ్మకమలం మొక్కలకి ఆ క్లైమేట్ అనేది ఆ మొక్కలకి బాగా సూట్ అవుతుంది. అప్పుడు ఇంకా ఫ్లవర్స్ రావటం మొదలవుతుంది. కాకపోతే ఈ చిన్న బ్రహ్మకమలము డే బ్లూమర్స్ అంటారు కదా, వీటికి సీజన్ అయితే లేదు. నేను నా మొక్కలో చూశానండి, ఫ్లవర్స్ అయితే 360 రోజులు విడతలుగా వస్తూనే ఉన్నాయి. మొగ్గలు రావటము ఫ్లవర్స్ రావటం అయితే జరుగుతూనే ఉంది. ఒక్క సమ్మర్లో మాత్రమే ఫ్లవర్స్ లేవండి. మిగతా అన్ని సీజన్లో కూడా ఫ్లవర్స్ వచ్చాయి. ఇప్పుడు ఇంత చక్కగా ఫ్లవర్స్ వచ్చాయి కదా, ఇప్పుడు వీడియో తీస్తున్నాం కదా, ఇప్పుడు కూడా చూడండి చక్కగా ఫ్లవర్స్ అయితే మొగ్గలు అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి. కార్తీక మాసంలో ఒకసారి ఫ్లవర్స్ వచ్చాయి. అప్పుడు శివుడి పూజకి బాగా ఉపయోగించానండి. దాని తర్వాత డిసెంబర్ చివరిలో కూడా చక్కగా ఫ్లవర్స్ 100లో వచ్చాయి. ఆ వీడియో కూడా నేను తీసి మీకు అప్లోడ్ చేసి చూపించాను కదా. అవి పూర్తిగా అన్ని రాలిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి మొగ్గలు స్టార్ట్ అయినాయి. ఈ విధంగా ఈ మొక్కలో అయితే ఫ్లవర్స్ కంటిన్యూస్గా ఒకసారి అయిపోగానే ఇంకా సీజన్ అయిపోయినట్లు కాకుండా కంటిన్యూస్గా ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయండి. ఈ బ్రహ్మకమలం మొక్క గురించి చాలామంది చాలా ప్రశ్నలు వేశారు. అందులో కొన్ని ఈ మొక్క స్లోగా ఎందుకు పెరుగుతుంది అని, ఇంకా పువ్వులు ఎందుకు సరిగ్గా రావటం లేదు అని, ఇంకా మొగ్గలు పక్వానికి రాకముందే అంటే పువ్వుగా విచ్చుకోకముందే రాలిపోతున్నాయి, దానికి కారణం ఏమని, ఈ మొక్కకు ఏం చేయాలి ఏం చేయకూడదు, ఇలా చాలా ప్రశ్నలు వేశారండి. ఈరోజు వీడియోలో ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ సమాధానాలు తెలుసుకోవటం ద్వారా మీరు కూడా మీ మొక్క నుండి చాలా ఈజీగా ఫ్లవర్స్ మొక్కను సరిగ్గా పెంచుకోవటము, ఇంకా పువ్వులు ఎక్కువగా పొందటం కూడా చేయగలరు. అన్నింటికంటే మొదటి పాయింట్ ఈ మొక్కను ఏ విధంగా పొందవచ్చు అని. నర్సరీలో ఎక్కువగా ఈ మొక్కల్ని అమ్ముతూ ఉంటారండి. నర్సరీలో ఈ ప్లాంట్ 500 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. రేటు అన్నది ప్లాంట్ సైజును బట్టి ఉంటుంది. ఈ మొక్కను వర్షాకాలంలో నాటుకుంటే మొక్క చాలా ఈజీగా పెరుగుతుంది. మొక్కకు రీపాటింగ్ షాక్ అనేది ఉండదు. మొక్కను నర్సరీ నుంచి కొని తెచ్చేటప్పుడు 3 విషయాల మీద జాగ్రత్త వహించాలి. మొదటిది, మొక్క మీద కనీసం ఒక మెయిన్ స్టెమ్ ఉండేటట్లు చూసుకోండి. ఇంకా రూట్స్ గ్యారంటీగా ఉండేటట్లు చూసుకోండి. ఇంకా మూడవది, మొక్క మీద కొత్తగా గ్రోత్ వచ్చినట్లు ఉన్న ప్లాంట్ను చూసి తెచ్చుకోండి. ఈ 3 కండిషన్లో మొక్కను కొనండి. అలా కాకుండా ఆకు ద్వారా మొక్కను డెవలప్ చేసుకోవాలనుకుంటే ఒక ఆకు ద్వారా 2-3 మొక్కలు కూడా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆకు ద్వారా డెవలప్ చేసుకుంటే పువ్వులు రావటానికి కనీసం 2 సంవత్సరాల టైం పడుతుంది. ఆకుల ద్వారా నాటుకోవాలనుకుంటే వర్షాకాలంలో నాటుకోండి. వర్షాకాలంలో మొక్క తొందరగా బతికి మొక్కకు వేర్లు కూడా తొందరగా వస్తాయి. ఒక మొక్కను 2-3 ముక్కలుగా కట్ చేసుకొని మనము నాటుకోవచ్చు. ఆకుల ద్వారా డెవలప్ చేసుకోవటానికి మామూలు మట్టి అయినా వాడుకోవచ్చండి, కోకోపీట్ అయినా వాడుకోవచ్చు, ఇసుకలో అయినా డెవలప్ చేసుకోవచ్చు, నీటిలో కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఇసుకలో అయితే పైభాగం పైకి వచ్చేటట్లు నాటుకొని నీళ్లు ఒకసారి ఇవ్వండి. వీటికి డైలీ వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చేతి వేళ్లతో మట్టి పైభాగం చెక్ చేసి మట్టి డ్రై అయి ఉంటేనే మళ్ళీ నీళ్ళు ఇవ్వండి. మట్టిలో, కోకోపీట్లో, ఇసుకలో ఈ 3 కటింగ్స్ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. నీటిలో పెంచుకున్నట్లయితే 2-3 రోజులకు ఒకసారి నీటిని మారుస్తూ ఉండాలి. ఇక వేర్లు రావటానికి కనీసం 1 నెల టైం పడుతుంది.
ఈ టైంలో మొక్కకు ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ మొక్క అనేది కొండ ప్రాంతాలలో చల్లని ప్రదేశాల్లో పెరిగే మొక్క అని, అందుకని దీనికి ఎక్కువ నీళ్ళు ఇవ్వాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ ఇది చల్లని ప్రదేశంలో పెరిగే మొక్క అయినా కొండ ప్రాంతాల్లో పెరిగే మొక్క అయినా ఇది సక్యులెంట్ వెరైటీకి సంబంధించిన మొక్క. ఆకు చూడండి వెడల్పుగా మందంగా ఉంటుంది, ఇందులో నీరు నిల్వ ఉంటుంది. అందువలన ఈ మొక్కకు నీరు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ నీరు ఇవ్వటం వల్ల ఈ మొక్కకు హాని జరుగుతుంది. 2 లేదా 3 రోజులకు ఒక్కసారి మాత్రమే ఈ మొక్కకు నీరు సరిపోతుంది. లేదా మట్టి పైభాగము అంటే పైన ఉన్న లేయర్ను చెక్ చేసి డ్రై అయి ఉంటే మాత్రమే ఈ మొక్కకు నీళ్లు ఇవ్వండి. ఇంకా ఈ మొక్కను నాటుకునేటప్పుడు మట్టి మిశ్రమము బంకగా ఉండకూడదు, పొడి పొడిగా వెల్ డ్రైన్ సాయిల్ మిక్స్ అయి ఉండాలండి. దీనికోసము 50% పాటింగ్ సాయిల్, 30% ఇసుక, ఇక 20% కంపోస్టు తీసుకోండి. సాయిల్లో పర్లైట్ కానీ ఇసుకను కానీ కలుపుకుంటే మట్టిలో గ్యాప్ ఏర్పడి మట్టి బంకగా అవ్వదు. కంటైనర్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి. డ్రైనేజ్ హోల్స్ బాగా ఉన్న కంటైనర్లోనే ఈ మొక్కను నాటుకోవటం ద్వారా ఈ మొక్క గ్రోత్ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఇక బ్రహ్మకమలం గురించి చాలామంది నన్ను అడిగిన ప్రశ్నల గురించి నేను సమాధానం చెప్తానండి. అందులో మొదటి ప్రశ్న ఏంటంటే బ్రహ్మకమలం మొక్క చాలా స్లోగా పెరుగుతుంది, దానికి కారణం ఏంటి అని. దీనికి ప్రధానమైన కారణము సాయిల్ అండి. సాయిల్ కూడా ఎప్పుడు వెల్ డ్రైన్ సాయిల్ ఉండటం ఇంకా రిచ్ సాయిల్ ఉండటం, ఇవి రెండూ కాకుండా ఉంటే మాత్రం ఆ మొక్కలో అనేది గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. ఇంకా టెంపరేచర్ కూడా అండి, టూ మచ్ ఆఫ్ సన్లైట్, ఎక్కువ సన్లైట్ అంటే మిట్ట మధ్యాహ్నం ఎండ తగిలే ప్రదేశంలో కానీ ఈ మొక్కను ఉంచితే ఈ మొక్క ఆకులు కాలిపోవటము, ఆ మొక్క అనేది షాకు గురవటము జరుగుతుంది. అప్పుడు ఆ మొక్క నుంచి ఫ్లవర్స్ రావటం అనేది చాలా తక్కువ అవుతాయి. అలా ఇప్పుడు చూడండి ఈ మొక్క నేను టెర్రస్ మీద పెట్టాను. ఎండకు చూడండి ఆకులన్నీ ఎలా ఎండిపోయినాయో. ఈ విధంగా ఉంటే మాత్రం మొక్కల ఫ్లవర్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈ మొక్క నేను నీడలో అంటే ఇక్కడ బాల్కనీలో పెట్టానండి. మార్నింగ్ మాత్రం 2-3 గంటల మొక్కకు ఎండ తగులుతుంది. అసలు ఒక్క ఆకు కూడా ఎండిపోలేదు, మొక్క కూడా చక్కగా గ్రోత్ ఉనింది. సో మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ ఎండ తగిలే ప్రదేశంలో కంటే ఇండైరెక్ట్గా సన్లైట్ తగిలే ప్రదేశం కానీ బాల్కనీసు, విండోసు ఇలాంటి ప్లేస్లో ఉంచితే కొన్ని గంటలు ఎండ తగిలితే మాత్రం ఈ మొక్కకు సరిపోతుంది. ఇక వాటర్ విషయంలో కూడా జాగ్రత్త వహించి అప్పర్ లేయరు డ్రై అయినప్పుడు మాత్రమే ఈ మొక్కకు నీరు ఇవ్వటం ద్వారా ఈ మొక్క గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 3 విషయాలండి, సాయిల్ విషయము, టెంపరేచర్ విషయము, ఇంకా వాటర్, ఈ 3 విషయాలు జాగ్రత్త వహిస్తే ఈ మొక్క బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఇక రెండవ ప్రశ్న చాలామంది అడిగే ప్రశ్న అండి, బ్రహ్మకమలం మొక్క నుండి చాలా ఫ్లవర్స్ రావటం లేదు, ఏదో 2-3 ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఎక్కువగా ఫ్లవర్స్ రావటం లేదు, దీనికి కారణం ఏంటి అని. దీనికి కారణం ఒకటే అండి, మొక్కకు సరైన ఎండ తగిలినప్పుడే మొక్క నుంచి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. సఫిషియెంట్గా ఉండాలి. ఇన్సఫిషియెంట్ సన్లైట్ అంటే బాగా చీకటి ఉన్న ప్రదేశంలో ఉంచకుండా ప్రకాశవంతమైన ఇండైరెక్ట్ సన్లైట్లో మనము ఈ మొక్కను ఉంచాలి. డైరెక్ట్ సన్లైట్ తగలకూడదండి. ఇండైరెక్ట్ సన్లైట్ అంటే బాల్కనీల్లో కానీ మార్నింగ్ ఎండ లేదా ఈవినింగ్ ఎండ, సన్ రైజ్, సన్సెట్, సూర్యోదయము లేదా సూర్యాస్తమం సమయంలో తగిలే ఎండ మాత్రం ఈ మొక్కకు సరిపోతుంది. ఆ టైంలో ఎండ ప్రకాశవంతంగా ఉంటుంది కానీ చురుగ్గా ఉండదు. మిట్ట మధ్యాహ్నం ఎండ చురుగ్గా ఉంటుంది. మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైంలో ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ ఎండ అయితే సరిపోతుంది. ఇంకా 3వ ప్రశ్న చాలామంది అడిగేదండి, బ్రహ్మకమలం మొక్కలో మొగ్గలు ఏర్పడినప్పుడు రాలిపోతున్నాయి, దీనికి కారణం ఏంటి అని. కారణం ఒకటే అండి, ఏ మొక్కలో అయినా కూడా మొగ్గలు రాలిపోవటానికి కారణము మట్టిలో తేమ శాతం అనేది ఎక్కువ అయినప్పుడు, వేర్లకు గాలి అందనప్పుడు, మట్టి పూర్తిగా డ్రై అయిపోయినప్పుడు ఈ కారణాల వల్లనే ఈ మొగ్గలు అనేటివి రాలిపోతూ ఉంటాయి. మరీ ఎక్కువ వాటరు పనికిరాదు, అలా అని తక్కువ అయిపోకూడదు. నీరు ఎక్కువగా తరచుగా ఇచ్చినప్పుడు వేర్లకు గాలి అందక సఫకేటింగ్గా ఫీల్ అవుతాయండి. అంటే వాటికి ఊపిరి ఆడదనమాట ఆ వేర్లకి. అప్పుడు అవి స్ట్రెస్కి ఫీల్ అయ్యి రాలిపోతూ ఉంటాయి. ఇంకా పూర్తిగా మనము వాటర్ బాగా తగ్గించేసినప్పుడు పొడి అయిపోయి కింద వేర్ల వరకు వాటర్ అందనప్పుడు ఇంకా ఆ రకంగా కూడా స్ట్రెస్కి ఫీల్ అయ్యి ఇంకా మొగ్గలు రాలిపోతుంటాయి. నీళ్లు ఎక్కువైపోవటము లేదా నీరు తక్కువైపోవటము అలా కాకుండా దానికి అవసరమైనంత వాటర్ ఇస్తే మొగ్గలు రాలిపోవటం అనేది జరగదు.
ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే మొక్కలో గ్రోత్ బాగా ఉండాలంటే నైట్రోజన్ అవసరము. నైట్రోజన్ అనేది ఆవు పేడ లేదా కంపోస్ట్ అనేది లీవ్ కంపోస్ట్ అయినా కానీ మామూలు కంపోస్ట్ అయినా మనం ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ అయినా కూడా చాలా బాగా పనిచేస్తుందండి. లేదా ఆన్లైన్లో కూడా కంపోస్ట్ మనకు దొరుకుతున్నాయి, అవైనా కూడా మనం వాడుకోవచ్చు. ఇంకా మొక్కలో ఫ్లవరింగ్ బాగా రావాలంటే ఫాస్ఫరస్ అనేది బాగా ఇవ్వాల్సి ఉంటుందండి. అంటే నెలకు ఒక్కసారైనా గుప్పెడు ఫాస్ఫరస్ ఉండే ఫర్టిలైజర్ మనం ఇవ్వటం ద్వారా ఈ మొక్కల గ్రోత్ ఫ్లవరింగ్ అనేటివి బాగా వస్తాయి. ఫాస్ఫరస్ బోన్ మీల్లో ఎక్కువగా ఉంటుంది. బోన్ మీల్ వాడని వాళ్ళు రాక్ ఫాస్ఫేట్ యూస్ చేయండి. ఇంకా లిక్విడ్ ఫర్టిలైజర్స్ బనానా పీల్ ఫర్టిలైజర్ అయినా పొటాటో పీల్ ఫర్టిలైజర్ అయినా వీటిల్లో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా మనకు ఈ మొక్కలకి నెలకొక్కసారి లేదా 10-15 రోజులకు ఒక్కసారి ఫర్టిలైజరు దానికి తగినంత ఇస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఫర్టిలైజర్స్ ఇవ్వటం కూడా ఈ మొక్కకు అవసరం లేదు. మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్స్ విషయంలో మనకి నైట్ బ్లూమర్స్ ఉంటాయి కదండి, నైట్ టైమ్స్లో విడిగేది పెద్ద బ్రహ్మకమలాలు. అవి ఓన్లీ మనకు వర్షాకాలంలోనే ఫ్లవర్స్ వస్తాయి కాబట్టి ఆ మొక్కకి వర్షాకాలానికి ముందుగా అంటే సమ్మర్ ఇంకా ఎండ్ అయిపోతుంది, ఆ టైంలో మీరు ఎక్కువగా వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా వర్షాకాలంలో మంచి బ్లూమ్స్ అయితే కనపడతాయండి. మొత్తం ఇయర్ అంతా కూడా వీటికి ఫర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలా కాకుండా చిన్న కమలాలండి, అంటే డే బ్లూమర్స్ చిన్న ఆకులు ఉండేవి ఉంటాయి కదా, అవి రెగ్యులర్గా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి వీటికి మాత్రం తరచుగా ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా అంటే అవి లిక్విడ్ అయినా కానీ లేదా మామూలు ఫర్టిలైజర్స్ అయినా కానీ తరచుగా ఇస్తూ ఉంటే 15 డేస్కి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఇవ్వటం ద్వారా వీటిల్లో రెగ్యులర్గా ఫ్లవర్స్ అయితే మనం చూడొచ్చు. ఈ విధంగా మనము కమలం పట్ల వాటి గురించి తెలుసుకున్నాం కదండి. అంటే ఆ మొక్కకు అవసరమైన సన్లైట్, మొక్కకు అవసరమైన మట్టి మిశ్రమం, ఇంకా వాటరు, ఇంకా ఫర్టిలైజరు, ఈ మొక్క పట్ల మనం తీసుకోవాల్సిన కేర్, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నానండి. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.